ఏ తాలింపు నేను రేంజ్ షాప్ పడాలి పనుండి లైన్ లో నిలబడమని మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేబమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగేస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు ఆపుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తేడకుండా నువ్వు నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కిన అంతే. ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజీలో దింపండి రా. ఈ పత్తాపలని మాకు ఎక్క అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? నీ గాలి తాకి హాయికి ప్రాణం వచ్చినది రాయికి, ఆ రాయి ఎవరంటే నన్ను నేను చూపనా? ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ. Ma'am? Yes? Washroom. Okay, go. మాకేటి మూమెంట్ 2 రోజులు సాధ పెద్ద పదాల నుంచి దాక్కుని ప్రేమించి చాలు. ఇంకా ఇయ్యాలైనా కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివేమా మాట్లాడ బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నీ ముస్లిం ఎప్పుడు ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. సంగీత ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో సంగీతం.
వచ్చేసిందిరా యాడొచ్చేసింది లోపల లోపల ఓరి ఎవ పలికి నేను రా చాలు చాలుదా ఆయన నీతో పేరెట్టి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంకి లేదనుకుంటాను వెళ్ళిపా ఎప్ప దీనమ్మా ఏంటి నన్ను ఇవాళ కూడా చేపలు కోరేనా తొక్కలా ఏటైనదిరా నీకేట అవ్వలేదు చిన్నప్పుడు నేను చేపలు తిని వచ్చని తినేసాను మీ తచ్చలో కూడా రేపు మాప పోయేట్టున్నాయి ఎందుకు అంత కోపం? కోపడకూడదు కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్ ఏట్రా? చెప్పింది మనసులో ఎట్టుకోకు త్వరలో ముసలోడు అయిపోతావు అట్టేనా ఆ, ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు సంతోయ్ నువ్వు నోటికేదొస్తే అదే చెప్పాలరా రాసి అందుకేరే ఇది ఏటీ మూమెంట్ ఇది ప్రేమ పుస్తకం ఇది తెల్లకాయతాం ఇటు ఏం చేస్తావరా దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే నీ మూమెంట్ నింపు నింపు ఆ. ప్రేమంటే ఆ, ఓ లైలా మజ్నులా, ఆ. దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా అదో మాదిరిలా ఉండాలిరా. అయినా ఈ దేవదాస్ తెలుసు ఈ మజ్ను తెలుసు ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళోళ్ళరా ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా రోమియో జూలియట్ తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడ ఏంటాడు రాసే ఆడే అంటావా? ఆడే ఈ కాగితం ముక్కుతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతా రాసి చేరిపోలే రాయణం గారికి తెలియపోతే ఒక లక్క తెలిస్తే ఇంకో లక్క ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు అప్పుడు తొలిపోయి ఒట్టు నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏం చేస్తున్నావు? నాకేంటి రాసిగారు ఇమ్మన్నాడు. టెన్షన్ ఉంది తాలింపు. దేనికి బేబం లెటర్ చదివి ఉంటదంటావా? ఇంతకీ వస్తుందా రాదా? ఈ పసి బేబం చూడ్డానికి ఆ బేబం మొత్తం లేరా రాయణం గారు వచ్చి పట్టలేకపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చిత్రం అని వెంటనే తెలిసిపోద్ది ఒరేయ్ బేబం చూస్తుందిరా పిలుస్తుంది ఎల్లా ఒరేయ్ ఎల్రా ఒరేయ్ పిలుస్తుంది బేబమ్మ ఎల్రా బయలు చెత్త నువ్వురా. అలా సైడ్ చేసేస్తే అందరూ వెళ్ళకూడదురా నువ్వు ఒక్కడు వెళ్ళాలి వెళ్ళా అందరూ సిద్ధంగా ఉండండి. కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గ్రంథం పంచబడును. ఏంటి మొన్న పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. రే తాలింపు ఆ. మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకి స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఆ. ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా ఇంచు పని అక్షరం ఆ. కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తని పూట సరే చెప్తున్నాను చూడు నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి చేసేస్తాను స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా బాగుందంటావు ఇది? ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడానికి కాదులే, నవ్వించడానికే. ఈ కాగితంలో రాసిన అక్షరాలు ఆల్వీలు వేయండొచ్చు కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా అంటే? బషీర్ బేబీ కన్ను ఇస్తున్నారు రండి అంటే
డాక్టర్ గారు రాత్రి నుంచి చలిజ్వరంతో వణికెత్తున్నాడండి దీనిని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినదట మీ బాబు గోలెట్టేస్తున్నాడు. ఒరే ఆ? బేబం నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఆ, ఏం చెప్పకుండా ఆ. ముత్తేటి సెల్పిందిరా. ముద్దే. అది కూడా అదో మాదిరి ముద్దురా. ఒరేయ్ నువ్వు నోరు తెరిసి చెప్తే బేవం నోరు మూసి చెప్పినట్టుందిరా నువ్వంటే ఇట్టవని. ఆసి రేపటి నుంచి 3 రోజులు నేను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా?